నమస్తే దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హైదరాబాద్ కుషాయిగూడ చందమామది ప్లే స్కూల్ ప్రారంభించిన ఎంపీ ఈటెల రాజేందర్. వికారాబాద్ జిల్లా పెద్దేమూరు మండలంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి బీజేపీ నాయకులు. అల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. హైదరాబాద్ పాత బస్తీలో ఆపరేషన్ సింధూర్ రూపకంలో గణనాథుడు విభిన్న దృశ్యాలు. హైదరాబాద్ పాత బస్తీ లలితాబాగ్ డివిజన్లోని మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విఘ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేసిన గణనాథుడు ఆపరేషన్ సింధూర్ గణనాథుడిని పలువురిని ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. ఉప్పుగూడ సాయిబాబా దేవాలయానికి ట్రెజర్ శ్రీకాంత్, కోశాధికారి సుశీల్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ పాత బస్తీలో యువతకు తెలిసేలా భారతదేశం కొరకు సైనికులు తమ ప్రాణాలను పరంగా పెట్టి దేశ ప్రగతిని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో గణనాథుడి రూపాల్లో ఆపరేషన్ సుందర్ దృశ్యాలను ఏర్పాటు చేశాము. దాదాపు 15 లక్షల మేర ఖర్చు అయింది. దేవాలయంలో వెనుక గణనాథుడు కొలుస్తూ వచ్చే భక్తులకు వీడియో రూపంలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుపుతూ మహిళా శక్తి పెంపొందించడం మా యొక్క ఉద్దేశం అన్నారు. ముంబై లాల్ బాగ్చా రాజా గణేష్ ఫస్ట్ లుక్ విడుదల. గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా సందడి మొదలైంది. నిర్వాహకులు గణేష్ మండపాల ఏర్పాటు, ప్రతిమల తరలింపు చేస్తున్నారు. ముంబైలో ఐకానిక్ లాల్ బాగ్చా రాజా గణేష్ విగ్రహం ఫస్ట్ లుక్ ను ఆదివారం విడుదల చేశారు. లాల్ బాగ్చా గణపతిని మొదటిసారి చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. లాల్ బాగ్చా రాజా ముంబైలో ఎక్కువ మంది దర్శించుకునే గణేష్ మండపం. సినీ రాజకీయ ప్రముఖులు ఇక్కడకు దర్శనానికి వస్తారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా? అమిత్ షా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా? ఇటీవల జైలుకు వెళ్లిన తర్వాత కూడా రాజీనామా చేయని ధోరణి కనిపిస్తోంది. తమిళనాడు, ఢిల్లీలో మంత్రులు సీఎం జైలుకు వెళ్లినా రాజీనామా చేయలేదు. జైలుకి వెళ్తే రాజీనామా చేయాల్సిందే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయే బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. केजरीवाल जो थे उनका भी ऐसे ही हुआ था, बेल मिला और फिर उसके बाद वो वापस आ गए. क्या यही होने वाला है हर नॉन बीजेपी चीफ मिनिस्टर के साथ? तो आप मुझे एक बात का सवाल जवाब दीजिए. नॉन बीजेपी बीजेपी छोड़ दीजिए, दोनों के लिए समान कानून है. परंतु किसी ने भी जेल से सरकार चलानी चाहिए क्या? आजादी से अब तक कई सारे नेता जेल में गए, कई सारे मुख्यमंत्री भी गए, मंत्री भी गए और सबने इस्तीफा देकर जेल में गए. अभी अभी एक ट्रेंड शुरू हुआ कि जेल में जाने के बाद भी इस्तीफा नहीं देना. ढेर सारे ऐसे लोग हैं जिन्होंने इस्तीफा दिया. तमिलनाडु के कुछ मंत्रियों ने नहीं दिया, दिल्ली के मंत्री और मुख्यमंत्री ने नहीं दिया, और सरकार के सचिव, डीजीपी, मुख्य सचिव इनके पास आदेश लेने के लिए जेल में जाएंगे. ये क्या हमारे लोकतंत्र को दुनिया में सम्मान दिलाएगा क्या? ये मुद्दे पर चिंता चर्चा होनी चाहिए, नहीं होनी चाहिए. और मैं आज जो कांग्रेस पार्टी इसका मुखर कर विरोध कर रही है, वो कांग्रेस पार्टी के एक स्टैंड को ही मैं कह रहा हूं. जब यूपीए की सरकार थी, श्री मनमोहन सिंह जी इनके प्रधानमंत्री थे और लालू प्रसाद यादव जी इनके मिनिस्टर थे. लालू प्रसाद जी को सजा हो गई. मनमोहन सरकार एक ऑर्डिनेंस लेकर आई कि 2 साल की सजा हो तो भी अपील का स्टेज बाकी है तो उनकी सदस्यता नहीं जाती है. यही मॉरल ग्राउंड था जो आप कोट कर रही हो. तो एक ऑर्डिनेंस लेकर आए कि हम इसको बदल दे रहे हैं. ऑर्डिनेंस से बदलने का कैबिनेट ने प्रस्ताव भी किया. यही श्री राहुल गांधी इसको कंप्लीट नॉनसेंस कहकर सार्वजनिक रूप से प्रेस कॉन्फ्रेंस में फाड़े थे ऑर्डिनेंस को.
और देश की कैबिनेट ने और देश के प्रधानमंत्री ने जो फैसला लिया था, उनकी पार्टी के ही प्रधानमंत्री ने जो फैसला लिया था, उसका मॉरल ग्राउंड पर उन्होंने मखौल उड़ाया था। और मनमोहन सिंह एक सॉरी फिगर बनकर रह गए थे पूरी विश्व के सामने। आज वही राहुल गांधी बिहार में सरकार बनाने के लिए सजा हो गई, वो लालू प्रसाद जी को गले मिल रहे हैं। ये ड्यूअल स्टैंडर्ड नहीं है क्या? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యాజమాన్యం నుండి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. యూరియా అమ్మకాల కోసం షోకాజ్ నోటీస్ ఇచ్చి దాన్ని ఉపసంహరించుకునేందుకు 25,000 తన కార్యాలయం విద్యానగర్ లో తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయంలో పేద ప్రజలకు 48 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ రాములు చేతుల మీదుగా అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, సబితా అనిల్ కిషోర్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ, ఆర్ఐ రమ్య, సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోరి రమేష్, శ్రీనివాస్, ఢిల్లీ పరమేష్, సయ్యద్, మోసిన్, జావేద్, మహేష్ మరియు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అది రమ్మని పాపం ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతుంది. అంతకుముందే చెప్పిండు సార్కే థ్యాంక్స్ చెప్పండి. నువ్వు అది కొంచెం చెప్పమని నేను షాదీ ముబారక్ చెక్లు అల్వాల్ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. సుమారు 48 చెక్కులు ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా వాటిని తీసుకున్నారు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందో ఎలక్షన్స్కి ముందు చెక్లతో పాటు బంగారం ఇస్తామని, వాటిని త్వరగా ఇవ్వాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. 74,000 మంది మన మల్కాజ్గిరి ప్రాంతం నుంచి అప్లై చేసే సందర్భం ఉంది. కాబట్టి అది కూడా తొందరగా ఇక్కడ ఇంతవరకు జంట నగరాలలో ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయలేదు. దాన్ని కూడా త్వరగా ముందుకు తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ యువ వికాసం సంబంధించి, అదేవిధంగా మా దగ్గర కబ్జాలకు గురవుతున్న ల్యాండ్ల గురించి కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఎందుకంటే ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకురావాలంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ని లేకుండా చేసేది కొందరు గనులు. కాబట్టి వీటన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి మా అల్వాల్ మల్కాజ్గిరి సర్కిల్ అభివృద్ధికి చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని చక్రీపురంలో ఒక ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఒకసారిగా చెలరేగిన మంటలు. చుట్టుపక్కల వాసులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ట్యాంకర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి సమయం కావడంతో అందులో కార్మికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు ₹1 కోటి పైగా నష్టం జరిగిందని అంచనా. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ సీటర్ల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. అబ్దుల్ రజాక్ అనే వ్యక్తిని నిన్న రాత్రి తన ఇంట్లో ఉన్న చోర్ అక్బర్ ఇంట్లోకి వచ్చి అనవసరంగా అతనిపై దాడికి పాల్పడ్డాడని హబీబ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లపై మద్యం సేవించి విచ్చలవిడిగా సాధారణ జనాలపై దాడికి పాల్పడుతున్నారని అబ్దుల్ రజాక్ వాపోయారు.
जोर से बोलिए। हेलो अस्सलाम वालेकुम। मेरे शौहर के संग आज तक दोनों मियाँ बीवी का था, खाना खाते तो आके बेहालत मार दिया लोग। चाकू वो ये निकाल रहे। कौन निकाले? अकबर। कौन है अकबर? रॉडी शीटर। हाँ अकबर है, रॉडी शीटर अकबर है। चाकू वो ये निकाल रहे हमारे शौहर को। आगे पीछे हमारे कोई भी नहीं है। हम लोग 3 बच्चे छोटे छोटे और मेरे को भी अरे तुरे बोल रहे और गैस पे उठाए बच्चे को मार लगा मेरे सिलेंडर फेंके तो फिर अबरा करते रहे और हमारे नानी लोग सब जनों को वो करे मारा लगे। सब कुछ पूरों को है वहाँ पे और रात दिन का हो गया वहाँ पीना खाना बहुत हो गया और लेडीज के सामने बैठ के शराब पीते और हर एक परेशानी बहुत हो रही है हम लोग को। वहाँ पे बाथरूम को तक जाने को तकलीफ हो रही है हमको। रातों में वॉशरूम में भी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। साहब मेरा नाम अब्दुल रज़्ज़ाक है। मैं नामपल्ली दरगाह सुपन दनानी गेट करने रहता हूँ। रात में 2 बजे रात को मैं गाँव से आया, आके खाना और ले के घर को गया। जाने के बाद मेरे घर वाले नहीं खाते बोले तो मैं उनसे बहस कर ले रहा था तो अकबर रॉडी शूटर आके मेरे को घर में घुस के मारा करा पंच से और चाकू निकाला उन्हें और बोल रहा कि हबीबनगर पुलिस कहते उसके जेबक में है कहते, आज जेल कहते, फिर कल बेल कहते, फिर परसों वही खेल कहते बोल के बोल रहा। मैं आप गुजारिश है हमारे रेवंत रेड्डी साहब से और असदुद्दीन अवैसी साहब से, कमिश्नर साहब से मेरी गुजारिश है साहब ये रॉडीगिज्म बंद कराओ साहब। हम गरीबों को इज्जत से मेहनत करके जीने वाले हैं साहब। हम लोग कोई चोरी का लुप्पा डुप्पी का नहीं खाने वाले हैं साहब। बस एक रिक्वेस्ट है साहब, हम गरीबों की देखिए, हमारे पास छोटे छोटे मासूम बच्चे हैं साहब, हमारे पास कोई नहीं है बड़े। అంబర్పేట్ నియోజకవర్గంలోని ఎస్ఆర్జీ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను అంబర్పేట్ ఎంఆర్ఓ ఎండీ అన్వర్ హుసేన్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు టీపీసీసీ సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్ గారితో పాటు కలిసి పంపిణీ చేసిన ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్. ఈ సందర్భంగా వి హనుమంతరావు గారు మాట్లాడుతూ పేదవాడి కలను సాకారం చేయడంలో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఐ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. मैडम अब पूरा लोग बैठना जीनत जबीन यम लक्ष्मी यम यम रफिया और दिलिया बेगम अकबरी बेगम ఆ పార్లమెంట్ మెంబర్లను ఆ పార్టీ నాయకులను దీనికి అడ్డం పడకుండా బాబు మా జీవితాలు బాగుపడుతుంది. మేము నష్టం చేసినాము, మేము ఏం పాపం చేసినాము, మాకెందుకు అన్యాయం జరుగుతుందని అడుగుతున్నాం. మీరు దీన్ని అడ్డం పడితే మాత్రం చరిత్రలో మిగిలిపోతారు. మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ సందేశాన్ని 42% రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడానికి కేబినెట్ ఒప్పుకున్నది. ఇందులో మతపరమైనటువంటి సర్వే జరగలేదు, కుల సరిగా జరిగింది. హెచ్ఆ బీసీఆ మైనార్టీ సాగరైనవా మంగళైనవా ఎరకలైనవా ముస్లింల దూదేకుల ఇటువంటి అయినాయి కానీ మేము కొత్తగా 10% అని అబద్ధాలు చెప్తున్నారు. దయచేసి ఇది తప్పనిసరిగా 42% కులగానే జరిగింది, మతపరమైనటువంటి సర్వే జరగలేదని మరొకసారి అన్ని పార్లమెంట్ మెంబర్లను కోరుతున్నా. ఇప్పటికంటే అప్పటి మీ ఆలోచనలో మార్పు రావాలని భగవంతుని యాదగిరి నరసింహస్వామిని కోరుతున్నా. ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో ఈరోజు అందరికీ కూడా 99 చెక్కులు షాదీ ముబారక్ మరియు మహాలక్ష్మి కళ్యాణ లక్ష్మి పేరిట చెక్లను అందించడం జరిగింది. ఈరోజు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత తొందరగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలే గడుస్తుంది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని చెక్కులను ఇవ్వడం, అది మా కాన్స్టిట్యున్సీకి 99 చెక్కులు ఇవ్వడం అనేది మాకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చెక్కులు అందుకున్న వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పేదవాడి ఇంట్లో పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో, అది ఒక పేదవాడి కష్టాన్ని గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో 70 షాదీ ముబారక్ చెక్లు మరియు 29 కళ్యాణ లక్ష్మి పేరిట ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారు మరియు అలాగే ఇక్కడ మేము స్థానిక ఈ ప్రోగ్రాम के लिए हमारे ऑनरेबल एमएलए सर और हमारे हनुमंतराव सर एक्स एमपी सर मौजूद हैं.
साथ में तो अब మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్లోని మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఫేస్ 1 చౌరస్తాలో ప్రియానాయుడు ఏర్పాటు చేసిన చందమామ ది ప్లే స్కూల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్కూల్ ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భార్యాభర్తలు ఇద్దరు కూడా చిన్నపిల్లలు తల్లిదండ్రులాగా వారికి విద్యాబుద్ధులు అందిస్తూ సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ మెంబర్స్ మరియు డివిజన్ వివిధ పార్టీల ప్రముఖ నాయకులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ళు దిగిన వాళ్ళు ఇటు వచ్చాయనుకో. లోపలికి వెళ్ళండి. లాంటి నగరంలో భార్యాభర్తలు ఇద్దరు పనులు తప్ప కుటుంబం నడవని పరిస్థితి. వాళ్ళ దానికి తగ్గట్టుగా చేసి భార్య కాడ ఉద్యోగం చేస్తారు, భర్త కాడ ఉద్యోగం చేస్తారు. వీళ్ళట్లాగా పేరెంట్స్ ఇళ్ళ దగ్గర నీటి పరిస్థితి. ఇవాళ ఈ పిల్లలకి వాళ్ళు ఉద్యోగం పోయి వచ్చేంత వరకు వాళ్ళకి విద్యాపరమే కానీ చిన్న పిల్లలప్పుడు పేరెంట్స్ ఏదైతే ఇబ్బంది నిరుద్యోగులే కాదు, కూరగాయల వాళ్ళు కానీ ఇళ్ళలో పనిచేసే వాళ్ళు కానీ అంత ఆటో ఇళ్ళలో పని ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తప్పకుండా కుటుంబంలో ఇద్దరు పనిచేస్తారు. మౌలాలి డివిజన్లో చందమామ ఇక్కడ చేసుకునేది గొప్పగా పిల్లలకి మంచి విద్య వాళ్ళ సంస్కారవంతమైన ఎవరు చేస్తున్నట్టు ఆశిస్తున్నాం. వాళ్ళ శుభాకాంక్షలు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండలంలోని స్థానిక సమస్యలపై బీజేపీ మండల అధ్యక్షుడు వీరేశం ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ తరఫున ఉద్యమిస్తామని తెలిపారు. హామీలు అమలు చేయని ప్రభుత్వము, హామీలు అమలు చేయని ప్రభుత్వము, 6 గ్యారెంటీలు అమలు చేయని ప్రభుత్వము, 6 గ్యారెంటీలు అమలు చేయని ప్రభుత్వం వెంటనే చేతగాని ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్దెముల శాఖ తరఫున ఈ మండలంలోని స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని వెంబడే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత కేసీఆర్ ఈ ప్రాంతాన్ని నేనే అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన సందర్భంలో ఆయనను తిరస్కరించి మళ్ళీ మీకు రుణమాఫీలని అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రజా సమస్యలని పక్కన పెట్టి ప్రజా సమస్యల పట్ల కనీసం చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఇవాళ తెలంగాణలో
అనేక రకమైనటువంటి తాడితులు పీడితులు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేమందరం కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఆశిస్తే వాళ్ళ యొక్క ఆశలకు నీళ్ళు వదులుతూ వాళ్ళ సమస్యలను పట్టించుకోకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాన్ని కొనసాగిస్తున్న తీరుని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా పెద్దేముల్ మండలంలో ఇక్కడ మైనింగ్ సంబంధించి ఈ రాష్ట్ర ఖజానాకి పెద్దేముల్ మండలం నుంచి పెద్ద మొత్తంలో ఎర్రమట్టి నుంచి కానీ ఈ యొక్క ఉన్నటువంటి బెంటోనేట్ శుద్ధ వల్ల పెద్ద మొత్తంలో రెవెన్యూ అందితే కూడా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ప్రలోభాలకు అధికార పార్టీల నాయకులకు ఒత్తాస పలుకుతూ ఇక్కడ ఏమాత్రం కూడా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గోనె సంచుల మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని నిజాం సాగర్ కెనాల్లో పారేశారు. మోర్తాడు పోలీస్ స్టేషన్లో 4 రోజుల క్రితం పోతు నరేందర్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు గోనె సంచుల మృతదేహం లభ్యమైంది. పోలీసుల దర్యాప్తు జరిపి ఆనవాళ్లను బట్టి పోతు నరేందర్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మీడియాతో చెప్పారు. నమస్కారం. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా బీఆర్ఎస్ అన్నదమ్ములందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆలూరు గంగన్న మీద అభిమానంతో ఉద్యమంలో తనతో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి నన్ను అక్క నేను మీ నాన్నతో పనిచేసిన అని చెప్తుంటే నాకు ఎంతో ఎమోషనల్గా ఉంది. సో మా నాన్నగారి బ్లెస్సింగ్స్, అట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరూ ఎంతో కష్టపడి సాధించిన మన తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మేమందరం ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలందరము మళ్ళీ కంకణం కట్టుకొని మళ్ళీ ఒక ఉద్యమంలా పనిచేసి నియోజకవర్గంలో ప్రతి మూలలో తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని తెస్తామని మీ అందరికీ సముఖంగా తెలుపుతున్నాను. ఈరోజు మేము బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అట్లాగే కేటీఆర్ గారి సమక్షంలో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాము. దాదాపు 250 నుంచి 300 కార్లలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా అటు కేసీఆర్ గారి అభిమానము, కేటీఆర్ గారి మీద అభిమానము, మా నాన్నతో పనిచేసిన కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా అధ్యక్షుడు జీవనన్న గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున 2 బైక్ దొంగల అరెస్టు, 4 బైక్లు స్వాధీనం. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 పాత నేరస్తులను అరెస్ట్ చేసిన నాగోల్ పోలీసులు. నల్గొండ జిల్లాకు చెందిన వడ్డేపల్లి చందు, కండబోయిన జ్ఞానేశ్వర్, చింటూ, వడ్డేపల్లి చందు గతంలో మోత్కూరు, వలిగొండ, అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లలో బైక్ల దొంగతనం కేసులో జైలుకు వెళ్లినట్లు తెలిపిన నాగోల్ పోలీసులు తెలిపారు. నిందితుల నుండి బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపిన పోలీసులు. హెడ్లైన్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ కుషాయిగూడ చందమామది ప్లే స్కూల్ ప్రారంభించిన ఎంపీ ఈటెల రాజేందర్. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి బీజేపీ నాయకులు. అల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.